ఎట్లా ఫేస్ చేస్తున్నా అంటే, చేయలేకనే సైలెంట్ అయిపోయానక్క. హ్మ్. అందుకే ఎవ్వరు ఇంటర్వ్యూస్ అడిగినా గూడా ఇస్తలేను. హ్మ్. సో, రీసెంట్‌గా గూడా మా ఛానెల్‌లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు. దాని తర్వాత కూడా నీకు ఇంకా నెగెటివ్ అయింది. అప్పుడు ఏం తగ్గలేదది. అది అది వేరే రకంగా పోర్ట్రేట్ అయింది. అదేంటో మరి. యాహ్! అది ఇంకో రకంగా అయింది. సో, నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పావు. ఆల్‌మోస్ట్ నాకు నెగెటివ్ కామెంట్స్ కూడా తగ్గాయి అని. హ్మ్. బట్ అగైన్ ఇంకో ఇంటర్వ్యూ ద్వారా, ఇంకో వేరే పర్సన్ ఇంటర్వ్యూ ద్వారా నీకు మళ్ళీ నెగెటివ్ కామెంట్స్ అనేది స్టార్ట్ చేశారు అక్క ఓకే. అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. హ్మ్. సో, వీటన్నింటికి కూడా మీతో మాట్లాడాలి. ఒక్క సాంగ్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ మొత్తం కూడా నెగెటివ్ అయిపోయింది. తనేంటి, తన ఫ్యామిలీ గురించేంటి, ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా పెట్టేసి ఒక అమ్మాయిని ఎట్లా అంటే చాలా దారుణంగా అటాక్ జేస్తున్నారు. సో, అంటే తన లైఫ్‌ని షేర్ చేసుకున్న మీరు, తనతో లైఫ్ షేర్ చేసుకున్న మీరు ఇవన్నింటికి సపోర్ట్ ఎలా చేశారు? ఆహ్, అంటే లైక్ నేను గూడా ఇంటూ ఫిలిమ్సే గాబట్టి, సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎట్లుంటది, హ్మ్. ప్రొఫెషనల్‌గా ఎట్లుంటది, ఆహ్, బయట మాట్లాడుకునే వాళ్ళెట్లుంటారు, అయన్నీ తెలుసు కాబట్టి, సో, ఈజీగానే ఉంటది. సో, నాకు ఈజీగానే. తెలుసు. ఓకే. అంటే నా ఫ్రెండ్స్ గాని, వాళ్ళెట్లా ఫేస్ జేస్తారు. తినకే ఇప్పుడు కొత్త. హ్మ్. నేను చూస్తున్నా పాస్ట్ 6 ఇయర్స్ నుంచి. సో, నా ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు గాని, సో, ఈజీగానే ఉంటది. ఈజీగానే తీసుకున్నారు. ఆ! అంటే పక్కనే ఉండి నేను జూస్తాను గాబట్టి, అది ఏం జరుగుతుంది ఏంటనేది నాకే తెలుసు. అవును. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు గానీ అది గాదు. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మీరిద్దరు కలిసి ఉన్నారు అంటే, మీ ఇద్దరు లైఫ్ షేర్ చేసుకుంటున్నారు. తనకంటూ మీరొకరున్నారు అనే విషయం తెలిసి కూడా నేను చూసాను. ఇంకొన్ని కమెంట్స్ కానీ, కొన్ని మెసేజెస్ కానీ నేను చూసాను. లైక్ అందులో క్లియర్‌గా మెన్షన్ ఉంది. ఈ అమ్మాయి లైఫ్‌లో ఆల్రెడీ షన్ను అనే ఒక పర్సన్ ఉన్నారు. తన మీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్‌షాట్ తీసి కూడా చూడండి కావాలంటే ప్రూఫ్ ఏంటంటే, మీ ఆ! ఇద్దరి ఫోటోనే డీపీగా చాలా మంది ఉంటది. కామెంట్స్ గూడా జేసి నన్ను అవును. మెన్షన్ జేస్తా ఉంటారు. అవును. నేను అయన్నీ చూస్తా ఉంటాను. హ్మ్. తనకంటే మెయిన్ నేనే చెక్ చేస్తా కామెంట్స్. ఓకే. కంప్లీట్‌గా నేను కామెంట్స్ చెక్ చేస్తా ఉంటా. ఆహ్, లైక్ నన్ను మెన్షన్ చేసేవాళ్ళుంటారు. అంటే తినకి ఈ సాంగ్ తర్వాత ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒచ్చారు. అవును. ఆ సాంగ్ జేసిన తర్వాత. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే ముందు తినకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి హ్మ్. నేను దెలుసు. సో, వాళ్ళందరూ మెన్షన్ జేస్తారు. వాళ్ళు హ్మ్. యాక్సెప్ట్ జేస్తారు. అవును. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి దెలుసు. ఈ తర్వాతొచ్చిన కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళకేంటంటే స్క్రీన్ మీద ఏం జూసారు, ఆ రీల్స్ ఏమైతే పోర్ట్రేట్ అయినాయో దాన్ని పట్టుకొనే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పించి ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది, లేకపోతే తెలీదు. వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలీదు. అంటే లైక్ అంటారు గదా! మీడియా, హ్మ్. సినిమా, రంగుల ప్రపంచం. అందరికీ రంగులే గావాలి. అవును. వెనకాల ఆళ్ళ జీవితాలు ఏమైపోతుందనేది వాళ్ళకనవసరం. ఆ టైంలో వాళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళకొక ఎంటర్‌టైన్‌మెంట్ అంతే, అంతకు మించి ఏం లేదు. అవును. ఆ 30 సెకండ్స్ రీల్ జూస్తారు. దాన్ని జూసి వాళ్ళు యాహ్! సో, ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడైనా సరే, చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడైనా సరే, అందరం కూడా అడిగిన సేమ్ క్వెషన్ ఏంటంటే, మీ వల్లే వాళ్ళిద్దరూ అంటే తన వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పేసి. లైక్ అంటే నువ్వు ఆ సాంగ్ ఒకవేళ షూట్ చేయకపోయున్నా, లేదంటే నువ్వు అసలు తనతో మాట్లాడకపోయున్నా, రీల్స్ చేయకపోయున్నా సరే, మేబీ వాళ్ళు కలిసేవారేమో మళ్ళీ అని అంటే అవతల వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా మేము అడిగిన క్వెషన్స్ అన్నీ కూడా తినకి చాలా నెగెటివ్ అయిపోయినవి. సో, ఏవి కూడా అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటి అనంటే, తిను రివీల్ చేయకపోవడం వల్ల లేదంటే అవసరమా? నేను మాట్లాడినప్పుడు కూడా తను అనింది. "అక్క ఇప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. ఈరోజు నేను తనని తీసుకొస్తాను. రేపొద్దున ఇంకోటి రూమర్ కూడా క్రియేట్ అయిపోతుంది గదా! ఇంకో పర్సన్‌తో ఎవరైనా లింక్ పెడతారు కదా! సో, అప్పుడు నేను ఎన్ని సార్లు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ ఎళ్ళాలి" అని చెప్పేసి మాట్లాడింది. బట్ ఈ మధ్య ఆ కమెంట్స్ వల్ల నేను బాగా డిప్రెస్ అవుతున్నాను. నాతో ఇంక తీసుకోవడం ఆపేసాను నేను కామెంట్స్ అన్నట్టుగా. ఒక్కటే గాదు. మార్ఫింగ్స్ జేస్తారు. అవును. మెన్షన్స్ వస్తా ఉంటాయి. స్టోరీస్ పెడతా ఉంటారు. చూపిస్తా ఉంటది. ఫీల్ అయితా ఉంటది. ఇవన్నీ తట్టుకుంటానంటేనే ఉండాలి. అవును. లేకపోతే లైక్ మనం పబ్లిక్ అవుతున్నప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు. దాన్ని అవును. ఫేస్ చేయాలనుకుంటేనే ఉండాలి. ఇప్పుడు మీరైనా సరే, ఇప్పుడు మీరు మీరిప్పుడు చెప్తున్నారు. హ్మ్. ఏదైనా సరే మీరు చెప్తారు. అవును. ఇప్పుడు మీరు తీసుకున్నది మీ 50% పాజిటివ్‌గా తీసుకుంటారు. 50 మీకైనా సరే కింద వస్తా ఉంటాయి కదా కామెంట్స్. వస్తాయి. ఇట్లా మాట్లాడారు, అవును. మీరిట్లా మాట్లాడారు, ఈ వేలో ఉన్నారు. సో, మనకు ఆ నెగెటివ్ లేకపోతే గనక ఈ పాజిటివ్‌ని కరెక్ట్‌గా తీసుకోలేం మనం. హ్మ్. ఆ నెగెటివ్ ఉండాలి. ఆ నెగెటివే బూస్ట్ ఇస్తది మనకి. ఈ అవును. పాజిటివ్ గెయిన్ చేయడానికి ఆ నెగెటివ్ కావాలి. అవును. సో, ఫోటోస్ మార్ఫింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, సో, తను అది కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అక్క ఫోటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు. వేటికో తీసి నా ఫోటోస్ పెడుతున్నారు. నా నంబర్ గూడా పెడుతున్నారు. ఎలా యా అవుతుంది ఇదంతా అని. యాక్చువల్‌గా మార్ఫింగ్ చేసేవాళ్ళు అది లైక్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి అదుంది. అంటే హ్మ్. ఇప్పుడున్న ప్రెజెంట్ డేంజరస్ జనరేషన్ ఏంటంటే ఏఐ. హ్మ్. అది మనకు తెలుసు. అది ఎట్లా అవును. ఎట్లా యూజ్ చేస్తున్నారని. సో, అసల భయపడాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే నువ్వేంటనేది నీకు తెలుసు.
నాకు తెలుసు. మీ పేరెంట్స్‌కి తెలుసు. మామూలుగా. ఇప్పుడు తనకున్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ తెలుసు. నా ఫ్రెండ్ సర్కిల్‌లో తనకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. వాట్ ఈస్ వీఆర్ అనేది. సో, ఎప్పుడైనా సరే మనం వాళ్ళతో మాట్లాడతాం గానీ 10 మంది ఎవరో వచ్చి కామెంట్ చేస్తున్నారు. లేకపోతే 10 మంది వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు. లేకపోతే మార్ఫింగ్ చేస్తున్నారు. మెసేజ్‌లు చేస్తున్నారు. వాళ్ళకి మనం సమాధానం ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజంతా ఇదే ఉంటది. అవును. లేదు మన పని మనం చేసుకున్నాం అంటే లేదా అక్కడే స్ట్రక్ అయిపోతాం. యాహ్! అదే తను ఫోటోస్ మార్ఫింగ్ చేశారు. ఓకే. అక్కడి వరకు బానే ఉంది. కానీ పర్సనల్ మొబైల్ నంబర్‌ని గూడా మెన్షన్ చేశారు అని చెప్తుంది. ఆ! సో మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రమోషన్స్ కోసం అంటే ఉంటారు కదా! అంటే లైక్ మనం చెప్పలేము. అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటారని. చాలా మంది చిల్లరగా ఉంటారు. అవును. చాలా మంది తగిలారు కూడా దానికి. అంటే హ్మ్. లైక్ ప్రమోషన్ ఉంది అని చెప్పి నేను తన ప్రమోషన్స్ ఏమన్నా వస్తే తనకే లైక్ నువ్వే డీల్ చేసుకో నేనేమి ఇన్వాల్వ్ అవ్వను. సో, తన ప్రమోషన్స్ కోసం ఆబ్వియస్లీ మీట్ అవుతారు. అక్కడికెళ్ళి ఆ ప్రమోషన్ ఏం చేయాలి? లేకపోతే వర్క్ ఏంటనేది మాట్లాడదాం. ఆ టైంలో వచ్చేవాళ్ళు జెన్యూన్ అని మనం చెప్పలేము. అవును. అంటే వాడు ప్రమోషన్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ చేసి అది వీళ్ళు రీల్ పోస్ట్ చేసే వరకు అది జెన్యూన్ అని మనం జెన్యూన్ చెప్పలేం. అని తెలీదు. సో, అట్లాంటి దాంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! రీసెంట్‌గా నాకొక ప్రమోషన్ వచ్చిందక్క. హ్మ్. అయితే 10 డేస్ నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను. ఈవెన్ ఫస్ట్ అయితే సరే ఓకే. ఈ ప్రమోషన్‌ని ముందు ఒకసారి ఎళ్లి మాట్లాడి నేను తనకేం చెప్పానంటే, ఇప్పటివరకు నాకొచ్చిన ఏ ప్రమోషన్‌లో ఏ పర్సన్‌ని నేను కలవలేదు. ఓకే. ఏదన్నా కాల్‌లోనే డీల్ చేస్తాను. కాల్‌లోనే అంతా అయిపోతది. నువ్వెందుకు కలిస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని అంటున్నావు అని కూడా అడిగాను. హ్మ్. లేదంటే ఇక కలిసి వీడియో గురించి డీటెయిలింగ్ ఇస్తా అన్నాడు. హ్మ్. సరే అని చెప్పి లాస్ట్ వీక్ కలిసాను ఫారం మాల్‌లో. కలిసాక ప్రమోషన్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు ఆయన. పేమెంట్ మాట్లాడుకున్నాం, ఫైనల్ అయిపోయింది. ప్రమోషన్ గురించి ఏం మాట్లాడలేదు. నాతో ఒక సెల్ఫీ ఏదో బ్లా ఏదో మాట్లాడుతున్నాడు. అది తింటావా, ఇది తింటావా అని చెప్పి. అయిపోయిన తర్వాత నేనే అడిగాను. ఏంటి డెమో వీడియో చూపించు నాకు అని చెప్పి. హ్మ్. ఒక 2 నిమిషాలు ఏదో చూపించాడు, అయిపోయింది. సంబంధం లేని టాపిక్‌లన్నీ మాట్లాడుతున్నాడు. లాస్ట్‌లో నాకు వేరే షూట్ ఉంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే, ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. తీసుకున్నాడు సెల్ఫీ నాతో. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు పత్తా లేడు. ఒకరోజు మెసేజ్ చేశాడు. లైక్ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం వాడి ప్రమోషన్ అన్న పాయింట్ అడ్డు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని ఓకే. నన్ను మీట్ అయ్యాడు. సో, అంటే యాక్చువల్లీ తినకి మెసేజ్ అంటే తినని కాంటాక్ట్ అవ్వడానికంటే ముందు నాకు ఒక పేజ్ ఉందన్నమాట ఇన్‌స్టాలో. అందులో ఓకే. కూడా కాంటాక్ట్ మూవీ అయ్యాడు. అప్డేట్స్ ఉంటది నాది. ఎక్స్‌క్లూజివ్స్ ఇస్తాను మూవీ అప్డేట్స్. ఓకే. సో, దానికి మెసేజ్ చేశాడు. లైక్ హ్మ్. నాకు ఇట్లా చందన గారితో నాకు ప్రమోషన్ కావాలని అంటే నేను అడిగా. ఏం ప్రమోషన్ కావాలో నాకు చెప్పండి నేను అప్డేట్ చేస్తాను. అప్పటికి తినకి మెసేజ్ చేసాడు. తిను చూసింది అంటే తిను యాక్సెప్ట్ చేసి తను మాట్లాడుతుంది. తర్వాత నుంచి నాకు అసలు రిప్లై ఇవ్వడం మానేసాడు. ఓకే. నాకు దగ్గర 18 మెసేజెస్ ఏమో పెట్టాడు. హ్మ్. అవన్నీ టక్ టక్ మన ఆన్సర్ కొట్టి ఓన్లీ చందన గారితో ప్రమోషన్ కావాలి అన్న ఒక్క మెసేజ్ ఉంచాడు. ఆ! చెప్పండి లెట్ మీ నో వాట్ యూ వాంట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. ఈ రెండే ఉన్నాయి. తర్వాత నేను అడిగానన్నమాట. హలో బాస్ అడిగారు కదా! డీటెయిల్స్ చెప్పండి అని అన్నా. చూస్తున్నాడు ఇవ్వట్లే. ముందున్న మెసేజ్‌లన్నీ అన్‌సెండ్ చేశాడు. అన్‌సెండ్ చేశారు. అంటే లైక్ తనకి రిలేటెడ్ పేజ్ అని తెలిసి మెసేజ్ చేశాడు. నాకే మళ్ళా మెసేజ్ చేశాడు. నీతో సెల్ఫీ కోసం అట్లా ప్రమోషన్ అని చెప్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.